ఓకే. మరి పెయిన్ మేనేజ్‌మెంట్ ఏదైతే ఉందో అది పెయిన్‌ఫుల్‌గా ఉంటుందా సార్? లేకపోతే నార్మల్‌గానే ఉంటుందా? ప్రొసీజర్ చేసేటప్పుడు లోకల్ అనస్థీషియా ఇస్తాం కాబట్టి ఓన్లీ లోకల్ అనస్థీషియా ఇచ్చినప్పుడు మాత్రం కొంచెం పెయిన్ ఇంజెక్షన్ చేసినట్టు ఉంటది. తర్వాత మొద్దు బారాక ఆ తర్వాత ఏం ఉండదు. ఎందుకంటే దీంట్లో అడ్వాంటేజ్ ఏందంటే సెడేషన్ లాంటి అనస్థీషియా లాంటిది ఏమి ఉండదు. హ్మ్. అంటే స్పృహ కోల్పోవడము, 4, 5 రోజులు హాస్పిటల్‌లో ఉండడం అలాగా ఉండదు. 1 అవర్ ట్రీట్మెంట్ లాగా ఉంటుంది. తర్వాత ఒక 1 అవర్ అబ్జర్వేషన్ చేసుకొని సేమ్ డే ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. సో, ఓకే. అలాంటి అడ్వాన్స్డ్ ఎక్విప్‌మెంట్స్ తోటి మనం ట్రీట్మెంట్ చేస్తాం. ఓకే. ఇది లైక్ పీరియాడికల్‌గా అంటే వన్ బై వన్ కొన్ని వీక్‌కి అలా రావాల్సి వస్తుందా? లేకపోతే ఒక్కసారి తీసుకుంటే సరిపోతుందా? ఇది ఒక్కసారి చేస్తే మినిమమ్ 6 మంత్స్ టు 2 ఇయర్స్ వరకు పనిచేస్తుంది. సో, ఓకే. సింగిల్ సెషన్ సరిపోతుంది. సో, ఓకే. అండర్‌లైయింగ్ కండిషన్స్ అంటే ఎన్ని లెవెల్స్‌లో మనకి నర్వ్ ఎఫెక్ట్ అయింది. హ్మ్. సో, సింగిల్ సెషన్ పడుతుందా? మల్టిపుల్ సెషన్ పడుతుందా? అని ఒకసారి వాళ్ళ పెట్ స్కాన్ గాని, ప్రీవియస్ హిస్టరీ తీసుకొని ఎలాంటి క్యాన్సర్ ఉంది. దాన్ని బట్టి మనం వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది. సో, ప్రికాషన్స్ అంటే ఎనీ ట్రీట్మెంట్ కొంతవరకు ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దట్స్ నెగ్లిజిబుల్. ఆహ్, బేసిక్‌గా ఏ భాగంలో వాళ్ళు క్యాన్సర్‌తో నొప్పితో బాధపడుతున్నారు. అంటే కడుపులోనా, పేగుల దగ్గర ఆర్ హ్మ్. కాళ్ళ దగ్గర, మెడ దగ్గర. సో, ఆ భాగం బట్టి వాళ్ళకి రిస్క్ అనాలిసిస్ చెప్పడం జరుగుతుంది. సో, ఒకవేళ స్ యూజువల్ చూసేది స్టమక్ క్యాన్సర్ అండ్ ప్యాంక్రియాస్ ఇలా ఉంటుందనుకోండి. కొంతమందికి మోషన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంతకాలం ఒక ట్రాన్సిస్టరీ టైమ్. లైక్ మేబీ ఒక 1 వీక్, 10 డేస్ వరకు కొంచెం మోషన్ లాగా వస్తుంది. ఆర్ డంపింగ్ సిండ్రోమ్ అంటాం. హ్మ్. తినంగానే మళ్ళీ మోషన్ రావడం. సో, హ్మ్. కొంతమందికి అట్లా వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్ ఆహ్, ఇన్ఫెక్షన్ గాని దీస్ ఆర్ స్మాల్ థింగ్స్ ఉంటాయి. బట్ మేజర్‌గా వరీ అవ్వాల్సింది ఏం లేదు. ఆ క్యాన్సర్ పెయిన్‌తో పోలిస్తే కాంప్లికేషన్స్ గాని, సైడ్ ఎఫెక్ట్స్ చాలా చిన్నవే అయిపోతాయి.